భారతదేశంలో ఇక నుంచి కఫ్ సిరప్స్ ఏదైతే దగ్గు మందులు ఉన్నాయో అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని చెప్పి ప్రభుత్వం చెప్పింది. రీసెంట్ గా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు డ్రగ్ రూల్స్ 1945 ని అమెండ్ చేశారు. ఇంతకు ముందు వరకు మనం చూస్తే కనుక భారతదేశంలో ముఖ్యంగా పల్లెటూళ్ళలో కావచ్చు, రకరకాల రిమోట్ ప్లేసెస్ లో డైరెక్ట్ గా మెడికల్ షాప్స్కి వెళ్ళి కఫ్ సిరప్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ రిమోట్ ఏరియాస్, విలేజెస్ లో లైసెన్స్డ్ ఫార్మసీస్ ఉండవు అనమాట. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి కూడా ప్రజలు కొనుక్కుంటా ఉంటారు. దానికి కారణం ఎప్పుడైతే దగ్గు, జలుబు లాంటివి వస్తాయో వెంటనే డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కునే అవకాశం కల్పించారు. కానీ ఈ కఫ్ సిరప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిక్రియేషన్ కి వాడుకోవడం, దాంతో పాటు కొన్ని రకాల కాఫ్ సిరప్స్ హై డోసేజ్లు తీసుకోవడం వల్ల మార్ఫిన్ మన శరీరం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించుద్దో, ఎలాంటి మత్తునిస్తుందో అలాంటివి కొన్ని కాఫ్ సిరప్స్ లో ఆ ప్రభావం ఉంటుంది అనమాట. దానివల్ల టీనేజర్స్ దానికి బానిసలు అవుతున్నారు. సో కాఫ్ సిరప్స్ మిస్యూజ్ అవ్వకుండా, అదే విధంగా చిన్న పిల్లల్లో, పసిపిల్లల్లో కాఫ్ సిరప్స్ ని డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా అడ్మినిస్టర్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఆపడానికి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు డ్రగ్ రూల్స్ 1945 అమెండ్ చేసి డ్రగ్ రూల్స్ 1945 లో షెడ్యూల్ కే నుంచి సిరప్ అనే మాటను అసలు తీసేశారు. షెడ్యూల్ కే, డ్రగ్ రూల్స్ 1945 షెడ్యూల్ కే అంటే వాటిని ఓవర్ ద కౌంటర్ అమ్మొచ్చు అనమాట, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. దాన్ని ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు మనం ఏ కాఫ్ సిరప్ కొనుక్కోవాలన్నా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఆథరైజ్డ్ అండ్ లైసెన్స్డ్ రీటైల్ డీలర్ నుంచే కొనుక్కోవాలి.